వాయిస్ మెసేజ్ పెట్టి స్టార్ట్ చేసింది ఏడ్చుకుంటూ. నువ్వు ఏం చేసాను నా వల్ల కాదు. గట్టిగానే ట్రై చేసింది నీకు. కాదు మరి అది అన్న పెళ్దామని చేసుకోండి, ఎంత చేసుకోను, నేను విజయవాడ రాను ఇంకా అని చెప్పేసిన. ఇంటి ఏం పడలేదు సార్ అని చెప్పి ఆ పిల్ల ఆస్ట్రేలియా సంబంధం వచ్చింది చెప్పింది నాకు. శ్రీధర్ ఆస్ట్రేలియా సంబంధం వచ్చింది, చేసుకుంటావా, అబ్బాయి చేసుకున్నా చేసుకో అని చెప్పిన. ఆ ముస్లిం అమ్మాయి బాగోదా? ముస్లిం బాగానే బాగోలేరా. అదే తులం బంగారు ఇచ్చిన. ఆ ముస్లిం అమ్మాయి బాగోదా? ముస్లిం బాగానే బాగోలేరా. అదే తులం బంగారు ఇచ్చిన. విన్నారుగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యాఖ్యలు. ఆయనకు మహిళలంటే ఎంత చిన్న చూపో ఇట్టే అర్థమవుతోంది. ముస్లిం మహిళ గురించి ఇలా అసభ్యకరంగా మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీధర్ కాదు స్త్రీధరుడు అని అతనికి అమ్మాయిల పిచ్చి ఉందంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వాయిస్ మెసేజ్ పెట్టి స్టార్ట్ చేసింది ఏడ్చుకుంటూ. నువ్వు ఏం చేసాను నా వల్ల కాదు. గట్టిగానే ట్రై చేసింది నీకు. కాదు మరి అది అన్న పెళ్దామని చేసుకోండి, ఎంత చేసుకోను, నేను విజయవాడ రాను ఇంకా అని చెప్పేసిన. ఇంటి ఏం పడలేదు సార్ అని చెప్పి ఆ పిల్ల ఆస్ట్రేలియా సంబంధం వచ్చింది చెప్పింది నాకు. శ్రీధర్ ఆస్ట్రేలియా సంబంధం వచ్చింది, చేసుకుంటావా, అబ్బాయి చేసుకున్నా చేసుకో అని చెప్పిన. ఆ ముస్లిం అమ్మాయి బాగోదా? ముస్లిం బాగానే బాగోలేరా. అదే తులం బంగారు ఇచ్చిన. ఆ ముస్లిం అమ్మాయి బాగోదా? ముస్లిం బాగానే బాగోలేరా. అదే తులం బంగారు ఇచ్చిన. ముస్లిం మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయాలంటూ పెనకలూరు పోలీస్ స్టేషన్ ఎదుట ముస్లింలు నిరసన తెలిపారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న తర్వాత అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, ఏదో అవసరం ఉండి ఏదో పనులు చేస్తారని చెప్పి తన దగ్గరకు వచ్చిన మహిళల పట్ల అతను ఇంత నీచంగా బిహేవ్ చేస్తాడు, వాళ్ళ గురించి ఒక కులానికి సంబంధించి మాట్లాడతారని మేము ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి వ్యక్తికి మేము ఓటేసేందుకు సిగ్గుపడుతున్నాము. సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇలాంటి వ్యక్తిని దయచేసి మీరు పార్టీలోంచి అతన్ని బర్తరఫ్ చేసి బహిష్కరించండి. ఇది పద్ధతి కాదు. రేపు ఇతను ఏ మొహం తీసుకుని అరవ శ్రీధర్ అనే వ్యక్తి మహిళల దగ్గరికి వెళ్ళి ముస్లింల దగ్గర ఓటు అడగలుగుతాడు? ఇది పద్ధతేనా? అతను మాట్లాడాల్సిన మాట అయినా అది? అతను ఎమ్మెల్యే అనే స్పృహలో మాట్లాడుతున్నాడా, లేకుంటే ఎమ్మెల్యే కాదని అతను అనుకుంటున్నాడా? మొన్నటి వరకు హర్షవీణ, ఇప్పుడు మరో మహిళ, ఇలా వరుస వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్పై జనసేన అధినేత పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అమ్మాయిల జోలికొస్తే తాట తీస్తారన్న పవన్ తన పార్టీ ఎమ్మెల్యేనే తప్పు చేస్తే ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు.